రైట్ ఇక టాప్ 1 న్యూస్ లో సెకండ్ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ హయాంలో రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తే రేవంత్ సర్కార్ మాత్రం రైతు భరోసాపై ఎక్కడా లేని కండిషన్స్ పెడుతోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. దీంతో అన్నదాతలు న్యాయం కోసం ఆందోళన బాటపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మలు కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. అన్నదాతలందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్ ఇక రైతు భరోసా కోసం రైతులు ధర్నా చేయడంపై మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం ప్రకటన చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు రైతులు నిరసన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శంకర్పల్లి, బాలాపూర్, గండిపేట, చెల్లింగంపల్లి, హయత్నగర్ మండలాలతో పాటు పలు మున్సిపాలిటీలకు విస్తరించి ఉన్నాయనేటువంటిది చాలా క్లియర్ గా ఉన్నటువంటి సమాచారం. కానీ ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయడం లేదని, మొత్తం ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయని కారణంతో సర్కారు రైతు భరోసాను నిలిపివేసినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి పడ్డది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్టు, మహేశ్వరం, శంకర్పల్లి, బాలాపూర్ మండలాలతో పాటు తుక్కుగూడ, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం తదితర మున్సిపాలిటీల్లో రైతులు వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగతా మండలాల్లో కూడా కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అసలు పంటలే సాగు చేయడం లేదనే సాగు చేసి రైతు భరోసాను పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ 9 మండలాలపై ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నారనేటువంటి మాత్రం రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల్లో సాగుకు యోగ్యం కాని భూముల పేరుతో వేలాది ఎకరాలను రైతు భరోసా నిలిపివేసింది. కొత్తగా మరో 9 మండలాలను శివారు మండలాలుగా ముద్రవేసి సాయం చేయడం నిలిపివేయడం పట్ల మాత్రం రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి గత 4 రోజుల క్రితం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం రెస్పాండ్ కాకపోగా ఇంకా ఇట్లాంటి కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, రైతుల కొత్త కొడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఇట్లాగే కొనసాగిస్తే తీవ్ర స్థాయిలో రాబోయే రోజులలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనేటువంటి చెప్తున్నటువంటి కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంత రైతులకు రైతు భరోసా కనుక ఇవ్వకపోతే తొందరలోనే కార్యాచరణ రూపొందించింది. బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ లో మొత్తం వేలాది మంది రైతులతో, ఆ 9 మండలాలు ఉన్నటువంటి వేలాది మంది రైతులతో వచ్చి ఔటర్ రింగ్ రోడ్ పైన బైఠాయిస్తాం, ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి హామీ వచ్చేంత వరకు నిరసన కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిశమని కూడా దగ్ధం చేశారు. దీనిపై తొందరలో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజులలో పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ లో దిగ్బంధం చేస్తామని రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్నదాతలకైతే రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం ప్రకటన చేశారు. దాంతో 9 మండలాల్లో రైతు భరోసాను సర్కార్ అయితే నిలిపివేసింది. రేవంత్ సర్కార్ తీరును రైతులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.